శ్రీను. ఈ నియోజకవర్గంలో చోడవరంలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? అంటే రాజు గారు గెలుస్తారా, ధర్మశ్రీ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటారు? అంటే పర్వాలేదు, అతని పరిపాలన బాగుందని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ బాగున్నాయి కనుక ఆయన వల్ల ధర్మశ్రీ గారు కూడా గెలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జయలక్ష్మి అండి. ఏ ఊరు మీది? భోగాపురమే. ఎవరు గెలుస్తారంటే? ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తాడు. ధర్మశ్రీ గెలుస్తాడు. అన్ని పథకాలు ఇస్తప్పుడు అన్నీ మనం అతని వల్ల మనం పేరు వచ్చినప్పుడు అతనికి మనము కూడా ఇలువ ఇవ్వాలి కదా. అది అతనే రావాలని కోరుకుంటున్నాం. మహాలక్ష్మి. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందమ్మా? ధర్మశ్రీ గారా లేకపోతే రాజు గారు గెలుస్తారా? టీడీపీ రాజు గారా, వైసీపీ ధర్మశ్రీ గారా? ఎవరనేది ఇంకా భగవంతుడి నిర్ణయం, అది మనం ఏం చేయలేము. ఈసారి కూడా జగన్ వస్తాడేమో అని. ధర్మశ్రీ గారు గెలుస్తారు. ధర్మశ్రీ గారే. ఎందుకంటారు? అన్ని పథకాలు అవి అన్ని బాగున్నాయి కదా, అందుకు ఇవన్నీ ఉన్నాయి కదా, దానికోసం. అమ్మఒడి వేస్తుండో 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తుండో, ప్రతిదీ మేము నెబుతు పొందుతున్నాం. అతనే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా, ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు ఈసారి? వైసీపీ గెలుస్తుందా? మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మంచిదే బాబు. మాకు మంచి జరిగితే మాకు అదే ప్రభుత్వం. మాకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేసి మేము తేడా ఏమి చూపించము. అందరూ మా అన్నలే, అందరూ మా తమ్ముళ్ళే. మమ్మల్ని చల్లగా చూసుకుంటే చాలు. మాకు ఉద్యోగంలోనే మాకు పింఛనీళ్ళు ఇచ్చి చల్లగా కాపాడితే మాకు చాలు. మా బిడ్డలను బాగా చదివించండి, మంచి ఉద్యోగాలు ఇప్పించండి, వ్యవసాయం మంచిగా పండినట్టుగా మాకు ఏర్పాట్లు చేయండి. అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది? ఇదే మా మంచి. అలా కాదు, ఇప్పుడు జగన్ కూడా అంటున్నాడు కదా, ఇప్పుడు లాస్ట్ టైం ఏదో నేను తెలియక చేశాను, ఈసారి బాగా చేస్తున్నాను అంటున్నాడు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, చూసారు మీరు? ఇంతకుముందు నాకు తెలియక ఓన్లీ పేద ప్రజల కోసం చూసుకున్నాను, నాకు తెలీదు ఇలాగ ఫ్యాక్టరీలే కడదాం అవన్నీ కడదాం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో అవన్నీ చేస్తానని చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను ఎక్కడ చాలా సీనియర్, నేను చాలా ఇచ్చేస్తాను అని. అతను చేశాడు అనుకో, నేను చేయలేదు అంటలేదు. నేను ఎక్కువ ఇక్కడ లేను, 30 సంవత్సరాలు నేను బయట ఉన్నాను, అందుకని నాకు ఎక్కువ తెలియదు ప్రభుత్వాల కోసం వాటి కోసం. అది అంటే ధర్మశ్రీ వైసీపీ లేదనుకుంటే రాజుగారి ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందా? ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఫ్యానా సైకిల్? మాగా రాజుగారు వస్తే మంచిది అనిపిస్తుంది. పేరేడు బాబాయ్? నా పేరు దేవుళ్ళాయుడు, గోవాడ హై స్కూల్ చైర్మన్ని, 3 ఊర్లకి. మా జగనన్న మటుకు వచ్చిన కానీ సూపర్ చేస్తున్న పనులు. మళ్ళీ జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి ప్రతి ఈ నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ. ఎందుకు కరణం ధర్మశ్రీ వస్తే ఒక రోడ్లు ఒకటి వేయలేదు కానీ అన్నీ బాగా చేశాడు. రోడ్ల దగ్గర ప్లస్ పాయింట్ చేశాడు కానీ అన్నీ అది ఒక్కటే మైనస్ పాయింట్ చేశాడు. నేతే సూపర్ చేశాడు. ఆ రోడ్ల దగ్గరే మాకు బెడ అయిపోయింది. మాకు కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రావడం అయితే అక్కడ జగన్ కూడా వచ్చినట్లయితే మళ్ళీ మాకు పేదవాడికి మటుకి చాలా బాగుంటుంది. మధ్యతర కుటుంబం వాళ్ళకి మేము వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేస్తాం. సంవత్సరానికి ఒక్కసారి వస్తాం మాకు ఏదైనా సరే. అప్పటి వరకు రూపాయి చూడలేము. ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మధ్యకాలంలో పేదవాడికి డబ్బులు వచ్చి హ్యాపీగా బతుకుతున్నారు. ఈ రోజు ఏంటంటే మళ్ళీ జగన్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఎలా వస్తుందో ఏంటంటే మనం ఏం చెప్పలేము. ప్రస్తుతానికి ఎలా ఉంది? ఇప్పుడు చోడవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీ ధర్మశ్రీయా, రాజుగారు గెలుస్తారంటారా? ధర్మశ్రీ గెలుస్తాడు. ఎందుకంటారు? అభివృద్ధి జగనన్న అది పరిపాలన, ధర్మశ్రీ పరిపాలన, జగనన్న పరిపాలన. నాకెలా తెలుస్తుంది ఆ సంగతి? నువ్వు ఎవరు గెలిస్తే వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? ఏవో మరి చేసిన పనులు పెట్టాము, జగన్ గెలాలా, మరి లేదంటే మరి మార్చాలని మార్చేస్తారు. ఇంకా చోడవరం నియోజకవర్గంలోని రాజుగారు గెలిచేలాగా ఉన్నారు. ఎవరు? టీడీపీ వైసీపీ? టీడీపీ. ఏం చెప్పడానికి ఎవరు గెలిస్తే మంచి జరుగుతుంది పని మీ ఊరికి? మరి ఇప్పుడు ధర్మశ్రీ గెలిస్తేనే మెరుగు చెప్పగలం కానీ వస్తారనేది ఎవరు వస్తారనేది ఎవరో రారనేది మనం చెప్పలేమండి బాబు. ఇప్పుడు ఎవరు గెలిస్తే మంచి జరుగుతుంది అంట పోనీ మీ ఊరికి? అవును, ఇద్దరు మంచి పనే చేస్తారు. ఇద్దరు బాగా ఇద్దరులో కోలోకి ఇచ్చినా మంచిదే. ఎవరు గెలుస్తారంట మీ నియోజకవర్గంలో? నియోజకవర్గంలో ధర్మశ్రీ గెలుస్తాడు, జగన్ వస్తాడని మనం అనుకుంటున్నాం. ఎందుకు గెలుస్తారు? ఎందుకో చేసిన పనులు పెట్టి చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ఏమి బిల్డింగులు అయ్యాయి, మనకి ఒళ్ళు చేసింది, అది చేసింది. పథకాలు ఒకటి, డబ్బు ఒకటి, ఇది ఏంటి, మళ్ళీ ముసలికి డబ్బు ఇవ్వడం, చెయ్యత డబ్బులు, ఇది అది చాలా ఉన్నాయి కదా.
నీ కొడుకు డబ్బులు పంపించకపోయినా మా కొడుకులతో అవసరం లేదు ఇక ఓటుతో రాకపోతే ఎక్కడ వచ్చేస్తాను వచ్చేసరికి ఇంక అదే అవస్థ మాకు ఇంకంతకని ఇంకేదే అవస్థ ఇప్పుడు అన్నీ తీరిపోయి ఉన్నాము అది కొడుకులు చూడకపోయినా పర్లేదు అంట కొడుకులతో జాగ్రత్త జాగ్రత్త పోదు బండి అంతే నేను ఉన్నంత వరకు జగన్ ఉన్నంత వరకు బండి పోతుంది తెల్లారి 6 అయ్యేసరికి వాలంటీర్తో వచ్చేది 2 నెలలు పెట్టి కొంచెం ఇబ్బంది పెట్టేస్తారు దొడ్డి కన్నాడు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటావు? అదేం చెప్పలేం బాబు, చెప్పలేం కదా. ఊపు చూస్తే మరి ఏమని అనిపిస్తుందో ఏం తెలియదు ఇంకా. మీ పర్సనల్ గా ఎవరు గెలిస్తే బాగుంటది, మనకి వీళ్ళు వస్తే మంచి చేశారనే ఫీలింగ్ ఎవరు వస్తే బాగుంటది? ప్రజెంట్ జగన్ గారు వచ్చి బాగా చేస్తున్నారు కదా. నియోజకవర్గం ప్రస్తుతం ధర్మశ్రీ బాగుంది. ధర్మశ్రీ కూడా వస్తే మా నమ్మకం ధర్మశ్రీ వస్తాయని. జగన్ ధర్మశ్రీ ఇస్తే జగన్ వచ్చినట్టే కదా. జగన్ వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ కొంచెం బాగా ఉద్దేశం. పథకం కోసమే ఇదంతా. పథకాలు సాగుతుంటేనే కదా మనం ఏదో అన్ని నడిపిస్తూ కలుద్దాం. ఆ పథకాలు సాగాలంటే జగన్ రావాలి. జగన్కి మనం ఏదో చేయాలి, తప్పదు కదా. సపోర్ట్ మన జగన్ సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా తప్పదు ధర్మశ్రీ సపోర్ట్ చేయాలి. ధర్మశ్రీ రాజుగారు ధర్మశ్రీ గెలుస్తారేమో ఉంటుందండి. ఎవరు గెలుస్తారంటే ఇష్టం పెట్టిపోతుంది ఇంకా అంతే. ధర్మశ్రీని పెట్టి గ్యారెంటీగా వస్తుందని అవకాశం ఉందనేసి కాకపోతే గ్రామ ప్రజలందరూ అనుకుంటున్నారు. దాన్ని పెట్టి అలాగ అంటున్నాం కానండి. మరి ఆయన జగన్ గారు వచ్చి ఆడవాళ్ళకి అది చేయవత అది అన్నీ కూడా సహకారం కూడా చేసినారు. మొన్న మా అబ్బాయికి అంతే మరి ఆర్టిది ఇది వాళ్ళు ఒకటి 95% మూసిపోయిందంటే ఆయన వల్ల కూడా మేము 3 లక్షల లబ్ధి కూడా పొందినాం. కాకపోతే మరి ఇక్కడ ఇప్పుడు పరిస్థితిని బట్టి ఈయన గారు వస్తారనేసి ఎమ్మెల్యే రాజుగారు అనేసి అనుకుంటున్నాము. అందరూ అనుకోవడం, కాకపోతే నేను అనేది కాదండి. కాకపోతే జగన్ రావాలనుకుంటున్నాం. కానీ ఎందుకంటే మేము మా అబ్బాయి గురించి లబ్ధి పొందడాన్ని అది 2 సార్లు మేము ఒకసారి కాలు వలన లబ్ధి అదే ఆరోగ్యశ్రీ వర్తించిందండి. రెండోసారి కూడా పెద్ద వయసు కాదు మా అబ్బాయిది, సడన్గా పడిపోతే అంబులెన్స్లో తీసుకెళ్తే చాలా చక్కగా చేసినారు. అక్కడ కూడా చూడడం కూడా నర్సులు అవి ఉన్నారు కదండి, చాలా చక్కగా మేము కూడా లోన్కి వెళ్ళకుండా వాళ్ళు చాలా బాగా చేసినారండి పేషెంట్కి. టిఫిన్ టైం అప్పుడు ఉదయం 5 గంటలకు ఒకసారి పిలిచేవారు, మధ్యాహ్నం టైంలో ఒకసారి పిలిచేవారు, తర్వాత సాయంకాలం ఫుడ్ ఇన్సులిన్ ఒకసారి ఇచ్చినప్పుడు పిలిచేవారు 3 సార్లు. అంతేగాని మమ్మల్ని ఇంత పని కూడా భోజనం అయినా సరే పెట్టనిచ్చేవారు కాదు పేషెంట్కి. అంత బాగా చూసినారు. ఎప్పుడు కూడా మరి అంత బాగా చూడడం కూడా నేను ఇప్పుడు ఇంతవరకు చూడలేదు. మరి మా ఆయన్ని కూడా ఒకసారి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కూడా అలాగ అవ్వలేదు. అంత బాగా అయ్యింది మా అబ్బాయికి మాత్రం. జగన్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి పెద్ద వయసు కాదు, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. మరి మా దగ్గర అంత అవకాశం కూడా డబ్బు శక్తి లేకపోయినా సరే మరి ఆయన వల్ల లబ్ధి పొందినాం కదా సార్. కర్ణం ధర్మశ్రీ గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకని అంటారు? జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు అండ్ ఊరికి ప్రతి పంచాయతీకి ఒక గ్రామ సచివాలయం, ఆరోగ్య సెంటర్, హెల్త్ క్లినిక్ సెంటర్. అలాగే ప్రజలు ఇంతకు ముందు అయితే ప్రతి చిన్న విషయానికి ఒక రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి మండలానికి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అలా లేదు, ప్రతిదీ సచివాలయంలో అయిపోతుంది. చాలా బాగుంది పరిపాలన. ఈ నియోజకవర్గంలో కర్ణం ధర్మశ్రీ గారు గెలుస్తారండి. ఎందుకనంటే ఇప్పుడు రైతు భరోసా అని చెప్పని ప్రతి ఒక్కరికి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు కానీ లేకపోతే వికలాంగ పెన్షన్లు కానీ అన్నీ ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. ఇన్నాళ్ళు ఏంటంటే సచివాలయ వ్యవస్థ లేకముందు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం అంత అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఊర్లోనే సచివాలయం కట్టారు. ప్రతి పంచాయతీలోనే సచివాలయం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పని చాలా స్కూల్ వ్యవస్థ చాలా బాగుంది. హాస్పిటల్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. హాస్పిటల్ చాలా బాగుంది ఎన్నాళ్ళ కన్నా ఇప్పుడు. అందుకని చెప్పండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, కర్ణం ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే అవుతారండి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.